దేవుడికే శటగోపం. చెల్మెడ తిరుమలనాథస్వామి ఆలయ భూములపై అక్రమార్కుల కన్ను. సర్వే నంబర్ 850లో వెలిసిన అక్రమ కన్వెన్షన్. అధికారులు మేల్కొనేది ఎప్పుడో? భక్తుల ఆరాధ్య దైవమైనటువంటి తిరుమలనాథస్వామి ఆస్తులకు రక్షణ కరువైంది. సాక్షాత్తు దేవుడి మాన్యంపై అక్రమార్కులు కన్నేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో ఆధ్యాత్మిక నిలయంగా వెలుగొందుతున్న తిరుమలయ్య గుడికి చెందిన వేల కోట్ల విలువైన దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నా దేవాదాయ శాఖ అధికారులు మాత్రం కళ్లున్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వరస్వామి భూమిని ఆక్రమించి ఏకంగా కన్వెన్షన్ హాల్ నిర్మించిన అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు మెదక్ జిల్లాలో చర్చనీయంగా మారింది. ఈ ఆలయానికి పూర్వీకులు సమర్పించిన విలువైన భూములు నేడు కబ్జాదారుల పాలవుతున్నాయి. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో వెలసిన తిరుమలనాథస్వామి ఆలయానికి 278 ఎకరాల భూమి ఉంది. అయితే ఎవరేం చేస్తారు అనే స్థాయిలో కొంతమంది ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రామాయంపేట సిద్దిపేట రహదారికి అనుకుని ఉన్న దేవాలయ భూమి సర్వే నంబర్ 850లో కొంత భాగంలో కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపట్టి యథేచ్ఛగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారుల మౌనం కబ్జాదారులకు వరంగా మారింది. కంచె చేనుమేసినట్లు అధికారుల పరోక్ష సహకారంతోనే ఈ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు ఆలయ భూములపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ భూముల్లో వెలసిన కన్వెన్షన్ హాల్ అక్రమ కట్టడాలను తొలగించి దేవుడి భూమిని ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయ భూముల చుట్టూ ఫెన్సింగ్ చేసి స్వామివారి ఆస్తులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమార్కుల కబంధహస్తాల నుండి తిరుమలనాథస్వామి భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి భక్తుల సెంటిమెంట్లను గౌరవించాలని కోరుతున్నారు. లేనిచో స్థానికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానము భూములు 278 ఎకరాలు భూములు ఉన్నాయి. దాదాపు ఒక 100 ఎకరాల దాకా లీజుకి ఇచ్చినాం. దానికి కౌలు రూపకంగా దాదాపు ఒక 5 లక్షల దాకా కౌలు వస్తుంది. దేవాలయం భూమి మీద అన్యాయగ్రంథమై ఫంక్షన్ హాల్ కానీ దేని అన్యాయగ్రంథమై ఉంటే మేము దాన్ని సర్వే చేపించి డిస్మెంటల్ చేపించే బాధ్యత మాకు. ఇప్పుడు ఆలయం భూముల్లో వ్యర్థాలు వేస్తున్నారు, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దాన్ని వెంటనే దాన్ని తక్షణమే తీసేపిచ్చేస్తాం. రేపు ఈ టైం వరకు రేపు 11 గంటల వరకు దాన్ని క్లోజ్ చేపిచ్చేస్తాం. ఇంత మొత్తం కంప్లీట్ ఆకు లేకుండా ఇస్తరాకు లేకుండా. ఫంక్షన్ హాల్ గురించి అలా 850 సర్వే నంబర్లో లోపల మనదేమైనా దేవాలయం ల్యాండ్ ఉంటే మేము దాన్ని డిస్మెంటల్ చేసి ల్యాండ్ మన టెంపుల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం.